Outgoing Cora SFS All-Rounder Award, sponsored by Dr. N. Muralidhar from the 94 batch, onto the stage. As we give the Cora SFS All and Sudhir Reddy to please come onto the stage. Memento and a cash prize of 25,000. Sponsored by Dr. I further call upon Ms. R. Dharni Priya Kumar. So that I request someone please give away the general proficiency prizes for the year 22-23. Children, a big hand V. Varshit Kumar. A big hand, children, for all of them. UKG to first standard K. Harshavardhan. First standard to second standard G. Monish. T. Third to fourth Venkatas. Class 8 to 9. Challenges, my dear children. World, not only India. Number one, climate change, వాతావరణ మార్పులు. Number two, spread of diseases, life-threatening diseases. మానవాళి మనుగడకు ప్రమాదంగా పరిణమించే వ్యాధులు. పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా వస్తువులు ఆహారం లేకపోవడం. భౌగోళిక రాజకీయ అనిశ్చిత స్థితి. America is supposed to be a great country. Now see what is happening. See the language used by the presidential candidate in the American election. I was really feeling sad to hear such words from politicians of the so-called great developed country. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ స్థాయి మరచి ప్రవర్తించకూడదు. తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి. అది ఒక రకమైన గౌరవభావం కలిగించాలి. చౌకబారు మాటలు మాట్లాడకూడదు. ఈ మధ్య మనం వింటున్నాం కదా, మన దగ్గర కూడా మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ మీటింగుల్లో మాట్లాడే భాష బూతు మాటలు మాడుతున్నారు. ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా గుణపాఠం చెప్పాలి. మన కొంతమంది అమ్మలు అడిగారు నన్ను, సార్ ఈ బూతు మాట మాడేవాళ్ళు ఏం చేయాలని. దానికి మార్గం నీ చేతిలో ఉందన్నమ్మా అన్న. నా చేతిలోనా? నా చేతిలో ఏముంది సార్ అన్న. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోడు సమాధానం చెప్పు అన్న. ఆ విషయం సర్ప్రైజ్. బూతులో సమాధానం అంటే బూతు మాడమంటున్నాడేమని నేను చెప్పా. బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా, లోపలికి వెళ్ళు, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతుంది. అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రోత్సహించరాదు. అవినీతికి, అక్రమాలకు, అత్యాచారాలకు, తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తుంచుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మనందరూ కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి. డు నాట్ ఫర్గెట్ ద కల్చర్, బట్ అట్ ద సేమ్ టైమ్ పికప్ ద న్యూ సైన్స్ అండ్ న్యూ టెక్నాలజీ. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అభివృద్ధి పేరుతో మన సమాజ విధ్వంసం కొన్ని దగ్గర జరుగుతూ ఉంది. ఆ విధ్వంసానికి గురయ్యేట దానివల్లనే వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఋతువులు గతి తప్పుతున్నాయి. మనుషులు నీతులు తప్పుతూ ఉన్నారు. ప్రకృతి విపత్తులు పెరుగుతూ ఉన్నాయి. అందువలన మనము ఆ గతి తప్పకుండా ఒక రీతితో నడవాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, మామూలుగా ప్రతి ఒక్కరూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని, మాతృభాషని మర్చిపోకూడదు. మనం మాట్లాడే మాటలు సంస్కారవంతంగా ఉండాలా, చేసే పనులు సంస్కారవంతంగా ఉండాలా, 10 మందితో కలిసి జీవించాలా. ఇవన్నీ కూడా జీవన శైలిలో మనం చేపట్టాల్సిన యొక్క మంచి పరిణామాలను మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రశాంతమైన మనసును అలవాటు చేసుకోండి. ఈ వచ్చే కొత్తగా సినిమాలు, ఈ టీవీలు, ఈ సమాజంలో కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ మనసులో ఆందోళన కలిగిస్తూ ఉంటాయి, టెన్షన్ కలిగిస్తూ ఉంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్ చూస్తే కూడా అప్పుడప్పుడు అసభ్యకరమైన పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది అన్వాంటెడ్ థింగ్స్ చేస్తూ ఉంటారు. మనం ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకుంటే మనకి ఇంకా బాగా తెలివి వస్తుంది, ఇంకా బాగా సంపద వస్తుంది, ఇంకా బాగా మన జీవితం సుఖంగా ఉంటుంది. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. If you have tension, you cannot pay attention, and have retention, you will be doing only pretension. Understand this. Be peaceful.
మనసులో ప్రశాంతంగా ఉండండి, కుటుంబంలో ప్రశాంతంగా ఉండండి, స్కూల్లో ప్రశాంతంగా ఉండండి, సమాజంలో ప్రశాంతంగా ఉండండి, ఇతర సంస్థ ఎక్కడికి పోతే అక్కడ ప్రశాంతంగా ఉండండి, మీకు ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ వస్తుంది. సో పీస్ ఈజ్ ప్రీరిక్విజిట్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద పీపుల్. కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. బీ పాజిటివ్. Except in Corona, positive is always good. In Corona, of course, you can't be a positive. That was a negative, this thing. But be positive in your outlook. అంతా మంచి జరుగుతుంది, మంచిగానే ఉంటాము, మంచిగానే మాట్లాడతాము, మంచి పద్ధతులు అనుసరిస్తాము అని మన మనసులో పెట్టుకొని దాన్ని ఆచరిస్తే అది మనల్ని ఎంతో ఉన్నతికి తీసుకెళ్తుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరే కాదు, అధ్యాపకులే కాదు, రాజకీయ నాయకులతో సహా. ఎందుకంటే అది బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు ఆందోళన చేశాం మనం. భగత్ సింగ్ బాంబులు వేశాడు, గాంధీ గారు సహాయ నిరాకరణ అన్నాడు, సర్దార్ పటేల్ గారు సత్యాగ్రహం చేశాడు. కానీ ఇప్పుడు ఉండేది మన దేశం, మంది. వీఆర్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, వీఆర్ రూలింగ్ అవర్ సెల్స్. మనం ఎన్నుకైన ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకుంటున్నాం. అందువల్ల మనం నెగటివ్ ధోరణికి పోకూడదు, హింసకు వెళ్ళకూడదు. బస్సుల దగ్గర పెట్టడం, రైళ్ల దగ్గర పెట్టడం, గొడవలు, రాళ్ళు వేయడం ఇతరుల పైన, ఇలాంటి పనులు. ఇది మన స్వతంత్ర దేశం, మన దేశాన్ని మనం బలహీనపరచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. బస్సు తగలబడితే మంత్రికి నష్టం కలగదు, మన పైనే మళ్ళీ ఛార్జీలు పెంచుతారు. అందుకని దయచేసి అందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ డీడ్స్. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే విద్యా సంస్థలు నడిపేవాళ్ళు, విద్య చెప్పేవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఒకప్పుడు చెప్పేవాడు పాలిటిక్స్, ఎడ్యుకేషన్ and employment, they're all like a mission. It was a mission. Our mission మనం కొనసాగించాలి. I'm happy your school is continuing that mission. Have this mission without expecting any commission or giving any remission, doing any omission. You must have passion for the sake of the nation. Have passion for the sake of the nation. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి గురుజాడ అప్పారావు గారు చెప్పారు, మన విజయనగర వాస్తవ్యులు. కంట్రీ మీన్స్ పీపుల్, దేర్ వెల్ఫేర్ ఇస్ పారమౌంట్. దేశభక్తి అంటే జెండాకు దండం పెట్టడం, సెల్యూట్ చేయడం, అయిపోయింది ఆగస్టు 15, జనవరి 26 అనుకోవడం కాదు. దేశ ప్రజలందరి పట్ల కూడా భక్తి ఉండాలి. సమాజంలో అవినీతికి అవకాశం ఇవ్వకూడదు, అరాచకానికి అవకాశం ఇవ్వకూడదు, అస్తవ్యస్తానికి అవకాశం ఇవ్వకూడదు, అత్యాచారానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే మన పెద్దలు చెప్పేవాడు రామరాజ్యం కావాలని. రామరాజ్యం అంటే మతరాజ్యం కాదు, ఆఖరి దప్పులు లేని అవినీతి. ఆయన ప్రసంగం స్ఫూర్తిదాయకమే కాకుండా మన భారతీయ సాంప్రదాయాలు, విలువలతో కూడిన విద్య, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించడం నాకు మనసులో చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, but at the same time it should be value based, and equally important is keeping our culture preserved. I am not talking about religion is personal, it's a way of worship. I am talking about the culture, way of life. What is required is that we must all focus on how we mold ourselves, how the students should be molded. The teachers really should think about that and then impart them value-based education. విలువలతో కూడిన విద్య ఉంటే మనం విలువలతో కూడిన పౌరులుగా తయారవుతాం. ఇవాళ దేశంలో అనేక కారణాల వలన కొంత విలువలు, కొంత సాంప్రదాయాలు తగ్గిపోయాయి, ప్రమాణాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. మళ్ళా తిరిగి మన విద్యా వ్యవస్థ ద్వారా, మన సామాజిక వ్యవస్థ ద్వారా, మన రాజకీయ వ్యవస్థ ద్వారా, మన పరిపాలనా వ్యవస్థ ద్వారా, మన శాసన సభల ద్వారా తిరిగి మళ్ళా విలువలను, సాంప్రదాయాలను, ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం నేటి అవసరం అని చెప్పి మీ అందరికీ భావిస్తూ ఉన్నాను. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా పేరుగాంచింది. నలంద, తక్షశిల, విక్రమశిల అలాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రపంచం నలుమూల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకునేవాళ్ళు. అలాంటి గొప్ప దేశం మన దేశం పరాయి వాళ్ళ పాలనలో
మరి బానిసత్వ పరిపాలనలో మొగ్గడం వలన మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోయాం. వాళ్ళు కేవలం మన దేశాన్ని దోచుకోవడమే కాదు, మన సంపదను దోచుకోవడమే కాదు, మన యొక్క ఆలోచనలు కూడా దోచుకొని మందంతా చాలా సామాన్యమైందని, చౌకబారుదని, వాళ్ళు మాత్రం చాలా గొప్పవాళ్ళు అన్నట్టుగా విద్యా విధానాన్ని రూపొందించారు, ఆలోచన విధానాన్ని రూపొందించారు, పరిపాలనా విధానాన్ని రూపొందించారు. దానివల్ల దేశంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రపంచంలో ఇన్ ద ఎంటైర్ వరల్డ్ 30% of the GDP used to come from India. 30% of the world GDP only from India. That is Bharat. అలాంటి పరిస్థితి నుంచి మనం కిందకి నెట్టివేయబడ్డాం. మళ్ళా తిరిగి టైం హ్యాస్ కమ్. నౌ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ వన్స్ అగైన్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. థ్యాంక్స్ టు ది ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్ యంగ్స్టర్స్, థ్యాంక్స్ టు ద లీడర్షిప్, thanks to the scientists, thanks to the academicians, thanks to and all including the farmers. Now once again India is being recognized and respected worldwide. ప్రపంచం మళ్ళా తిరిగి భారతదేశం వైపు చూస్తూ ఉంది. మనందరం కూడా కష్టపడి పనిచేస్తే, మనందరం విలువలు సాంప్రదాయాలను పరిరక్షించుకుంటే మళ్ళా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఇంకా తయారవుతుంది. మనం శక్తివంతమైన దేశంగా తయారు కావడం ఇతరులపై పెత్తనం చేయడానికి కాదు. వీ నెవర్ బిలీవ్ ఇన్ బాసింగ్ ఓవర్ అదర్స్. వీ నెవర్ కాంక్వర్డ్ ఎనీ కంట్రీ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. బట్ వీ నెవర్ అటాక్డ్ ఎనీ కంట్రీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఇండియన్ సివిలైజేషన్. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఈ ఆకాశం, ఈ నీరు, ఈ ప్రకృతి, ఆహ్లాదకరమైన పచ్చని చెట్లు, వీటన్నిటినీ మనం ప్రేమించాలా, వాటిని పూజించాలా. చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసే పవిత్రమైన దేశం మంది. పశువులకు కూడా పండగ చేసేట గొప్ప దేశం మంది. అలాంటి సంస్కృతిని మనం ఎప్పుడూ అలవాటు చేసుకోవాలి. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, పాఠం చెప్పిన గురువును, చదువు నేర్చుకున్న విద్యా సంస్థను మర్చిపోవడం అది మానవ లక్షణం కాదు. సో రిమెంబర్ మదర్ హూ హ్యాస్ గివెన్ యూ బ్యూటిఫుల్ బర్త్. మదర్ ఇంక్లూడ్స్ ఫాదర్ ఆల్సో. అమ్మా నాన్న ఇద్దరు. కానీ మన సాంప్రదాయంలో మనం అమ్మా మదర్ ల్యాండ్ అంటాం, ఫాదర్స్ ల్యాండ్ అనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ హౌ వీ గివ్ ఇంపార్టెన్స్ టు అవర్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో పుట్టిన మనం ఈ దేశ మన మాతృభాషను మనం నేర్చుకోవాలి. అమ్మ గర్భం నుంచి వచ్చినప్పుడు అమ్మా అంటాం కదా, ఆ భాషనే మళ్ళా నేర్చుకోవాలి. కానీ మనకి ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తుంటే నాన్న మమ్మీ అను, డాడీ అను అని. అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే పెదవుల్లో నుంచి వస్తుంది. కావాలంటే సాయంత్రం ఒకసారి ట్రైల్ వేసుకొని చూడండి ఎవరు ఇంట్లో. అందువల్ల మాతృభాషను మర్చిపోకూడదు. మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. ఇఫ్ యూ హ్యావ్ ఐసైట్ దెన్ స్పెక్టికల్స్ విల్ వర్క్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐసైట్, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్న జుబాన్ నుంచి ఏం బయట రాదు. ఈ విషయాన్ని అందరూ పిల్లలందరూ గుర్తుపెట్టుకొని ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇది అత్యవసరాన్ని మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నా. అంటే ఇతర భాషలు నేర్చుకోకూడదా? తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ముందు అమ్మ భాష నేర్చుకోండి. ఆ తర్వాత మన దేశంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఉర్దూ. ఆ తర్వాత ఇంగ్లీష్, ఇవన్నీ కూడా నేర్చుకోండి, అవసరం. ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ ఇంగ్లీష్ వాళ్ళలాగా తయారు కావద్దు. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. లెర్న్ ఇంగ్లీష్, బట్ డోంట్ బికమ్ ఎన్ ఇంగ్లీష్ మ్యాన్ ఆర్ ఇంగ్లీష్ ఉమన్. బీ ఇండియన్, బీ ప్రౌడ్ టు బి భారతీయ. నేను భారతీయుడైనందుకు గర్వించు, ఈ దేశంలో పుట్టినందుకు గర్వించు, ఆ విధంగా జీవించు. పెద్దలను గౌరవించాలి. అమ్మమ్మ, తాతయ్య,
వయసులో పెద్దవాళ్ళు అందరినీ గౌరవించాలి, అధ్యాపకులను గౌరవించాలి. ఎందుకంటే మనకి విద్యాభిక్ష పెట్టింది వాళ్ళు, మనకు జ్ఞాన మార్గం చూపించేది వాళ్ళు. ఆ తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి, ఆ తర్వాత పశు పక్షాదులను కూడా గౌరవించాలి, ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతితో కలిసి జీవించు, మంచి భవిష్యత్తుకు దారవుతుంది. మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఈజ్ లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. అండర్స్టాండ్ దిస్. ప్రకృతిని ప్రేమించాలా?